ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో భీష్మాష్టమి ఎప్పుడు వచ్చింది? భీష్మాష్టమిని ఎందుకు ఆచరిస్తారు? దీని విశిష్టత ఏమిటి? ఈరోజు తిల తర్పణం తప్పకుండా ఎందుకు చెయ్యాలి? భీష్మ పంచకం అంటే ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. భీష్మ అష్టమిని మాఘమాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారము భీష్మ పితామహుడు తన దేహాన్ని విడిచిన రోజును భీష్మ అష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని, భీష్ముడు లాంటి దృఢ సంకల్పం కలుగుతుందని భక్తుల నమ్మకం. మహాభారతంలో కురు వృద్ధుడైన భీష్మ పితామహుడు తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆయనకు వివాహం కాలేదు, సంతానం కూడా లేదు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో పితృతర్పణాలు కేవలం వారి సంతానం మాత్రమే వదులుతారు. కానీ భీష్ముడి విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల జాతి మొత్తం ఆయనకు తర్పణాలను సమర్పిస్తుంది. భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నందున ఆయనకు పిండ ప్రదానం చేయడానికి లేదా తర్పణాలు వదలడానికి వారసులు లేరు. అందుకే పురాణాల ప్రకారము ఈ లోకంలోని వారందరూ ఆయనకు సంతానం వంటి వారే అని భావించి ఆయన పట్ల కృతజ్ఞతతో తర్పణాలు వదులుతారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం వదలడం వల్ల ఆ సంవత్సరం చేసిన పాపాలని నశిస్తాయని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకము. తండ్రి జీవించి ఉన్నంత వరకు పితృతర్పణాలు కుమారుడు వదలకూడదు. కానీ భీష్మ తర్పణము మరియు యమతర్పణం విషయంలో ఈ నియమం వర్తించదు. తండ్రి ఉన్నవారు కూడా భీష్ముడికి అంజలి ఘటించవచ్చును. 2026 సంవత్సరంలో భీష్మాష్టమి తిథి ప్రారంభము 25వ తేదీ జనవరి 2026 ఆదివారము రాత్రి 9:30 ప్రారంభమై 26వ తేదీ జనవరి 2026 సోమవారము రాత్రి 10:45 వరకు అష్టమి తిథి ఉన్నది. భీష్మాష్టమి రోజున సూర్యోదయ సమయంలో అష్టమి తిథి ఉన్నందున జనవరి 26వ తేదీ సోమవారం నాడు పూజలను, తర్పణాలను నిర్వహించాలి. భీష్మ పంచకం అనేది మాఘమాసంలో భీష్మ అష్టమి నుండి భీష్మ ద్వాదశి వరకు 5 రోజుల పాటు ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం. భీష్మ పితామహుడు అపశయ్యపై ఉన్నప్పుడు పాండవులకు రాజధర్మాలను బోధించిన తర్వాత శ్రీకృష్ణుని సూచన మేరకు ఈ 5 రోజులు ప్రత్యేక ఆరాధన జరిగినది. భీష్మ పంచకం విశిష్టత గురించి తెలుసుకుందాము. భీష్మ పితామహుడు అపశయ్యపై ఉన్నప్పుడు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు వేచి చూశారు. ఆ సమయంలో ఆయన చేసిన ధర్మ బోధలు, శ్రీకృష్ణుడిపై ఆయన చూపిన భక్తి ఈ పంచక కాలానికి పునాది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుధిష్ఠునికి రాజ్యపాలన, మోక్షం మరియు దాన ధర్మాల గురించి భీష్ముడు ఈ 5 రోజుల్లోనే ఉపదేశించారు. లోక ప్రసిద్ధమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భీష్ముడి నోటి నుండి ఈ పంచక కాలంలోనే వెలువడింది. భీష్ముడు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు ఈ 5 రోజులు ఎవరైతే భీష్ముడిని స్మరిస్తూ తనను ఆరాధిస్తారో వారికి మోక్షం లభిస్తుందని వరమిచ్చారు. భీష్మ పంచక వ్రత నియమాలు: ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. వీలైతే నది స్నానం శ్రేష్టము. ఈ 5 రోజులు పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. చాలామంది కేవలం పండ్లు, పాలు లేదా ఏకభుక్తం పాటిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణుమూర్తిని లేదా కృష్ణుని ఆరాధించాలి. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. మాఘమాసంలో భీష్మ పంచక కాలంలో నది స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. నదులను మనం లోకమాతలుగా, దేవతా స్వరూపాలుగా భావిస్తాం. భీష్మ పంచక సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగి మనసు పవిత్రమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయానికి ముందు నదిలోని నీరు వాతావరణంలోని శక్తిని గ్రహించి ఉంటుంది.
ఆ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరానికి కొత్త ఉత్తేజం లభిస్తుంది. నదీ జలాల్లో ఉండే ఖనిజాలు, మూలికల ప్రభావం మన చర్మంపై మరియు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గి రక్త ప్రసరణ మెరుగవుతుంది.